నాకు ఇంకా ఇందాక నుంచి 100 1000 1,00,000 ఓకే మెరుపులు దాడులు చేసి పాట మీద. అయితే అయితే ఆ పాట సందర్భం ఏంటంటే పూర్తిగా సీన్ చెప్పకూడదు కానీ అనుకోని సందర్భంలో అప్పుడు దాకా అసలు అమ్మాయి ప్రేమ రొమాన్సు ఇలాంటి పదాలకు కానీ అలాంటి విషయాలకు కానీ ఏమాత్రం పరిచయం లేని రగ్గడిగా ఒక పొగరబోతుగా తిరిగే ఒక హీరోకి అనుకోని సందర్భంలో ఒక అమ్మాయి పరిచయం అవడమే కాకుండా అనుకోకుండా అమ్మాయి ఒక కౌగిలిస్తుంది. ఆ షాక్ని ఎలా వర్ణించాలనే దానికి మాకు ఇన్ని పల్లవులు పడినాయి అన్నమాట. ఆ కౌగిలి ఇచ్చిన తర్వాత మామూలు ఎప్పుడు ఈ కల్చర్లో పేజ్ 3 కల్చర్లో పెరిగే అబ్బాయిలకి అమ్మాయిలకి కౌగిలి అనేది పెద్ద విషయం కాదు, కరచాలనం ఎంతో కౌగిలి అంతే. కానీ అసలు అమ్మాయి ఆడవాసనే లేని ఒక క్యారెక్టర్కి ఒక కౌగిలి వస్తే ఆ షాక్ ఎలా ఉంటుంది అనడానికి ఈ వర్ణన తీసుకున్నాను అనమాట. నువ్వు కౌగిలించగానే 100 1000 1,00,000 మెరుపులు వచ్చేసి నా మీదకు దూకినాయి, అంత షాకింగ్గా ఉందండి. మెరుపుల్లో ఉండేది విద్యుత్తే కదా, లేకపోతే అది లైట్ పరంగా. సౌండ్ పరంగా ముందో అటుపక్కో ఇటు దిక్కో చిలిపిగా తీగలు మోగినాయా. అబ్బా, ముందో అటుపక్కో ఇటు దిక్కో అంటే ఎన్నో తీగలు చిలిపిగా మోగుతున్నాయా, పోయిందే సోయ. ఆ సౌండ్ విని నా సోయిపోయింది. ఇట్లాంటివన్నీ అలవాటే లేదే, అట్లాంటి నాకు ఈ తడబాటు అసలేంటే. గుండె దడగుందే విడిగుందే జడిసిందే నిన్ను జతపడమని తెగ పిలిచినదే. ఆ కమ్మానన్న కనెక్షన్ కోసం పిలిచింది అని చెప్పి ఇక్కడ కనెక్ట్ చేశాను. నేను జతపడమని తెగ పిలిచింది కాబట్టి కమ్మాన్ కమ్మాన్ కళావతి నువ్వే గతే నువ్వే గతి. కళావతి అనే పదం రావాలని అంటే దర్శకుడు ఏం చేశాడంటే ఈ అమ్మాయి పేరు హీరో ఇంప్రెస్ అవ్వడానికి ఏదో అనన్యానో లేకపోతే ఇప్పుడు ఉంటున్న ఆధునికమైన పేర్లు ఏమైనా ఉంటే అది కొత్తగా ఉండదు, ఏదో ఒక సంప్రదాయబద్ధమైన పేరుండి ఒక చదువుల సరస్వతిలా కనపడాలి, కళావతి కళావతి అని పెట్టి దర్శకుడే పెట్టాడు. అందుకని ఆ పేరు తీసుకుని పాట రాసి. అందులో చమత్కారం కూడా ఉంటుంది కొంచెం. మహేష్ బాబు గారు ఉన్నారు కాబట్టి న్యాచురలీ మహేష్ బాబు గారు కళావతి అని పిలుస్తూ ఉంటే అదొక ఒక హ్యూమర్ ఉంటుంది అందులో, రైట్. బట్ చాలా చిన్న పరిధి కెరియర్లో మీరు చాలా అద్భుతమైన పాటలు రాశారు, అందరి మనసుల్ని గెలుచుకున్నారు. అండ్ ఒక స్థిరత్వం ఉంటుంది మీ సాహిత్యంలో. ఆనంద్ శ్రీరామ్ గారు, మీ కుటుంబ సభ్యులు ఐఎమ్ ష్యూర్ చాలా గర్వపడుతుంటారు మిమ్మల్ని చూసి. అంటే స్థిరత్వం అనేది నాకు వచ్చింది సీతారామ శాస్త్రి గారి వల్ల అండి. నేను పాటలు రాస్తున్న మొదట్లో ఒకసారి వెళ్ళి కలిసాను ఆయన్ని. రాత్రి 8 నుంచి తెల్లవారుజాము 3:30 వరకు ఆ సంభాషణ జరిగింది. మొదటిసారి కలవడం, మొదటిసారి అంత సుదీర్ఘమైన సంభాషణ జరిగింది. ఆ సంభాషణ తర్వాత మేము చాలా అరుదుగా కలిసాం కానీ ఇంకా కలవాల్సిన అవసరమే రాలేదు. అంతా మీరు అలా స్పాంజ్ లాగా మొత్తం ఆయన ఇచ్చేశారు నాకు. ఏంటి నువ్వు గనక నిలబడాలంటే ఏదో వచ్చి 2-3 సంవత్సరాలు రాసి వెళ్ళిపోకుండా నువ్వు కొన్ని సంవత్సరాలు నిలబడాలంటే నీ పాటలో ఏముండాలి అనేది ఆయన నేను అడగకుండానే చెప్పేశారు. వారి గొప్పతనం అది. అంటే పాటలో కన్సిస్టెన్సీ అంటారు కదా, ఆ కన్సిస్టెన్సీకి సంబంధించిన టిప్స్ అప్పటి నుంచే వచ్చేసింది నాకు. ఆయన చెప్పింది మాత్రం 90% తూచా తప్పకుండా పాటించాను. ఎప్పుడైనా పాట అర్జెంట్ అవ్వడం వల్ల దర్శకుడి బలవంతం వల్ల ఒక్కొక్కసారి ఉండొచ్చేమో కానీ అవి ఆయన ఎంత శాతం అయితే ఆ కన్సిస్టెన్సీ పాటించడానికి ప్రయత్నించారో పాటలో అంత శాతం ప్రయత్నం నేను చేశాను. అందుకే దట్ ఈస్ ద సీక్రెట్, బూస్ట్ ఈస్ ద సీక్రెట్ ఆఫ్ మై ఎనర్జీ అన్నట్టు అమ్మో యాడ్ ఇచ్చేసాం వాళ్ళకి. అని అలాగా మీకు సీక్రెట్ మీ ఆ ప్రామాణికం ఏదైతే ఉంటుందో ఆ ప్రమాణాలని మీరు పాటిస్తూ మంచి పాటలు. అంటే ఉదాహరణ చెప్తాను. ఆయన ఏదో బాగుంది చేసావులే అని ఏదో ఆ లే అన్న పదం, లే అన్న అక్షరం ఆ లైన్లో ఉన్నప్పుడు ఆయన చెప్పారనమాట. చేసావు వరకు అర్థం అయిపోయింది కదా, ఒక అక్షరం నువ్వెందుకు వ్యర్థ పదం వేయాల్సి వస్తుంది, అక్కడే మిగిలిన రచయితలకి నీకు తేడా చూపించాలి. వ్యర్థ పదాలు కానీ ఊరికే దీర్ఘం కోసం ఎకారాలు పెట్టడం కానీ చేయకుండా అవి అవసరం ఉన్నప్పుడు మాత్రమే వాడగలిగితే నీ పాట కన్సిస్టెంట్గా ఉంటుంది. స్టాండర్డ్ అండ్ నువ్వు ఒక కన్విక్షన్ ఉంటుంది. నువ్వు ఇంగ్లీష్ పదాలు వాడడంలో తప్పలేదు, తెలుగు పదాలు వాడడంలో తప్పలేదు.
కానీ నీ చరణాలు పూర్తిగా ఆంగ్ల భూయిష్టమైపోయి పల్లవి తెలుగులో ఉండడం కానీ, పల్లవి పూర్తిగా ఆంగ్ల భూయిష్టంగా ఉండి చరణాలు మొత్తం తెలుగులో ఉండడం కానీ అలా కాకుండా నీ చరణాలు ఎలా ఉండబోతున్నాయి అనేది పల్లవిలో చూపెట్టు. పల్లవిలో దాన్ని లక్షణం రిఫ్లెక్ట్ అవ్వాలి, ఒక పరిచయం చేయాలి ఆ లక్షణం. నీ లక్ష్యం మొదటి లైన్ బాగా రావడం కాదు, ఆఖరి లైన్ ఇక్కడ ఇలా ఆఖరి లైన్ని ఇలా ల్యాండ్ చేద్దాం అనుకుంటున్నాను అని మొదటి లైన్ మొదలుపెట్టు. ఇవన్నీ చెప్పారు, అవన్నీ పాటిస్తా వచ్చాను అనమాట.